హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ రొటీన్ అనేది ఈ వ్లాగ్లో చూపించడం జరుగుతుంది. ఇంకా యాజ్ యూజువల్ డైలీ ఇంకా అలా ఉంటుంది. మనం ఇంట్లో అందరూ బయటకు వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ నేను వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నాను. కర్రీ అనేది అమ్మ ప్రిపేర్ చేస్తారు, నేను మిగతా పనులన్నీ చేస్తాను. ఇప్పుడు ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. మేమైతే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటాము. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చికెన్ తర్వాత ఇష్టంగా తినే కర్రీ ఏదైనా అంటే కాకరకాయ తింటాం మేము. చాలామందికి కర్రీ అంటే నచ్చదు, కానీ మాకు చాలా ఇష్టం అండి కర్రీ అంటే. ఇప్పుడు నేను ఇల్లు అనేది కొంచెం క్లీన్ చేసుకుంటాను. అమ్మ అనేది వంట అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఒక పక్క, నేను ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే ఇల్లు అనేది ఎప్పుడు మాప్ పెడితే అంత నాకు బాగా అనిపించలేదండి. ఇంకా నేను 3 డేస్కి ఒకసారి హౌస్ అనేది నేను కడిగేసుకుంటున్నాను. అలా కడుక్కోవడం వల్ల ఇంకా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది, మనకి పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. ఇంకా నేను వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు వేయండి, వేస్తే కొంచెం మనకి బాగుంటుంది. దోషాలు అనేవి పోతాయి. ఇంక లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అలా అయినప్పుడు కూడా ఇంకా ఎప్పుడు మనం ఇల్లు వాటర్తో కడుక్కుంటే ఇలా వేసుకుంటే మనకి ఈ పసుపు వల్ల ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా పురుగులు కానీ రావడం ఉండదు, పోతాయి. అలా కడుక్కుంటే మంచిదండి. మనం తడిగుడ్డ పెట్టుకునే కన్నా ఒకసారి ఇలా వాటర్తో కడిగేసుకుంటే ఇల్లు మనకు చాలా నీట్గా అనిపిస్తుంది. నాకు తడిగుడ్డ పెట్టినప్పుడు అంతా ఏదనిపించేది కాదు, కానీ ఇంకా ఇలా కొంచెం వాటర్ పెట్టుకుంటే నీళ్ళు కడిగేసుకుంటే మనకి ఎప్పుడు 1 వీక్ అయినా 3 డేస్కి అయినా కడిగేసుకుంటే బాగుంటుంది హౌస్ అనేది. ఇక్కడ ఇల్లు అనేది నేను వాటర్తో కడుగుతున్నాను. ఫ్రెండ్స్, మన వ్లాగ్స్ అనేవి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లోపల క్లీనింగ్ అయిపోయిందండి. లోపలంతా శుభ్రం కడిగేసుకుని బయట కూడా వరండా ఉంది కదా, బాల్కనీ దగ్గర కూడా శుభ్రం కడిగేసుకుంటున్నాను. ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. నాకు మాప్ పెట్టుకున్నంత ఇది ఈ తడిగుడ్డు పెట్టుకున్న అంత అనిపించలేదు, కానీ ఇలా కడిగేసుకుంటే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది, డీప్ క్లీనింగ్ అయినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలు అందరూ ఉన్నవాళ్ళు అయితే నైట్ టైం కడిగేసుకుంటే మనకి డే టైం కల్లా మార్నింగ్కి ఆరిపోతుంది, ఎవరు తొక్కరు కూడా. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి పర్వాలేదు. ఇలాగా టబ్బులతో నీళ్ళు పట్టుకెళ్ళి వేసుకునే కన్నా ట్యాప్ ఉన్న వాళ్ళు అయితే మనం ఒక పైప్ తీసేసుకొని చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి.
కర్రీ అనేది రెడీ అవుతుంది. కొంచెం గ్రేవీ టైప్లో వండుతుంది అనమాట, ఇంకా అవ్వాలి అది. ఇలా నా మార్నింగ్ నా పనులన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి కొంచెం నేను పపాయ అనేది తీసుకుంటున్నాను. కొంచెం అలసటగా అనిపిస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఏమైనా తింటూ నేను చేస్తానండి. ఒకేసారి తినేసి మళ్ళీ ఊరుకోను. కాకపోతే ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా జ్యూస్ కానీ మజ్జిగ కానీ తాగుతూ నా పని అనేది చేసుకొని అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇలా టీవీ చూస్తాను. పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నీ వచ్చినప్పుడు లంచ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.